హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమ్మీ గాను స్టోరీస్. ఈరోజైతే నేను మీకు నెల్లూరు జిల్లాలోని వరగుండ గ్రామంలోని జ్వాలాముఖి అమ్మవారి గురించి చెప్పబోతున్నానండి. నెల్లూరు జిల్లాలోని జ్వాలాముఖి ఆలయం హిమాచల్ ప్రదేశ్లోని ప్రసిద్ధ జ్వాలాముఖి ఆలయంతో సంబంధం ఉన్నట్లుగా స్థల పురాణం చెబుతోంది. హిమాచల్ ప్రదేశ్లోని జ్వాలాముఖి ఆలయం 51 శక్తిపీఠాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. దాక్షాయణి దేవి అనగా సతీ నాలుక పడిన ప్రదేశం ఇది. ఇక నెల్లూరు జిల్లా జ్వాలాముఖి అమ్మ చరిత్ర చూద్దాం. 4 శతాబ్దాల క్రిందట నేటి ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం ఈతముక్కల గ్రామ దేవత ఈమె. గ్రామస్తులు తనని నిర్లక్ష్యం చేశారని అలిగిందట. తమ ఊరు వదిలి వెళ్తున్నానని కలలో కనిపించి ఒక భక్తునికి తెలుపగా మేల్కొన్న ఆ భక్తుడు ఆలయానికి వెళ్ళి చూడగా అక్కడ అమ్మవారి రూపు కనిపించలేదట. అనంతరం వ్యాపారదారులు వ్యాపారం నెల్లూరు జిల్లాలోని వరగుండ గ్రామానికి వచ్చారు. చీకటి పడటంతో ఆ రాత్రి బస చేయటానికి ఆ గ్రామంలో ఆగారు. తెల్లవారుగా వారి ధనియాల బస్తాలు బరువుగా ఉండటం చూసి తెరవగా అమ్మవారు దొరికినట్లు చరిత్ర చెబుతోంది. ఇంకా ఇక్కడి 400 సంవత్సరాల పెద్ద మర్రి చెట్టు ఉండటం, దాని ఊడలే గుడి ప్రాంగణం మొత్తం విస్తరించి ఉండడం విశేషం. ఇంకా ఇక్కడ సరస్వతీదేవి అమ్మవారి ఆలయంలో అక్షరాభ్యాసం కూడా చేయిస్తూ ఉంటారు. దక్షిణామూర్తి ఆంజనేయ స్వామి ఆలయాలు కూడా ఇక్కడ ప్రత్యేకమైనవి. ఇంకా ఇక్కడ మంగళవారం, శుక్రవారం, ఆదివారం నాడు ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తుంటారు. ఈ అమ్మవారు కోరిన కోరికలు తీర్చే తల్లిగా నెల్లూరు ప్రజలు భావిస్తారు. ఇతర ప్రాంతాల నుండి కూడా భక్తులు వచ్చి మొక్కులు చెల్లిస్తుంటారు. ఈ ఆలయం ప్రశాంతమైన అందమైన ప్రాంతంలో ఉంది. స్వచ్ఛమైన గాలి, ప్రకృతి అందాలతో భక్తులను ఆహ్లాదాన్ని పంచుతుంది.
జ్వాలాముఖి అమ్మవారి ఆశీస్సులు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇక్కడే ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన టైంని కేటాయించినందుకు ధన్యవాదాలు.